అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఎప్పుడు ఎల్లవేళలా పెరవల గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని నిరంతరం కృషి చేస్తామని మీ ఆదేశాలు మీ విధానాలకు అనుగుణంగానే గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా ఇక్కడ అధికారులు స్పందించడం జరిగింది. కనుక ఈ సందర్భంగా అందరికీ మరొకసారి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి అనుగుణంగా పరిపాలిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కార్యకర్తలకు నాయకులకు మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు శాసనసభ తొలి సమావేశాలు జరగడం జరుగుతుంది. అక్కడ గెలిచినటువంటి అభ్యర్థులందరూ ప్రమాణ స్వీకార కార్యక్రమం దిగ్విజయంగా ఈరోజు అక్కడ జరుగుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు శపథం చేసి గౌరవ సభగా చేస్తారని శపథం చేసినాడు. ఈరోజు అదే మాటతో తొలి అడుగు పెట్టి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తూ మరియు ముఖ్యమంత్రిగా పరిపాలనని తీసుకుంటున్నాడు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సచివాలయాల్లో చంద్రబాబు నాయుడు గారిది మరియు అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిది ఫోటో పెట్టి సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన గ్రామంలో కూడా సచివాలయంలో ఏర్పాటు చేసి అధికారులు అయితేనేమి మన స్టాఫ్ అయితేనేమి అందరికీ నాయకులందరూ రిక్వెస్ట్ చేసి గ్రామానికి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రతి ఒక్కరూ కోరడం జరిగింది. వారు కూడా అదేవిధంగా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిరంతరం ప్రజల కోసము కేటాయించి అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి వైపు నడిపిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు గౌరవ సచివాలయంలో సెక్రటరియట్లో ఈరోజు శాసనసభ సమావేశాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఎమ్మెల్యేలుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో భాగంగానే పత్తికొండ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కెఈ శ్యామ్ కుమార్ గారు కూడా ఈరోజు శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా మన గ్రామంలో గౌరవంగా ఉన్న సచివాలయంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులతో సమావేశమయ్యి గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ఇక నుంచి